హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. దసరా నవరాత్రులు మీరు చాలా బాగా చేసుకుంటున్నారా? నేను కూడా చాలా బాగా చేసుకుంటున్నాను. 2 రోజులు అయిపోయాయి కదా, ఇక 3వ రోజు విశేషాలు మనం తెలుసుకుందామా? ఈరోజు కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మి గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. పరమశివుడికి కాశీ ఎలాగైతే అవిముఖ క్షేత్రమో, విష్ణుమూర్తికి శ్రీమహాలక్ష్మికి కూడా కొల్హాపూర్ అవిముఖ క్షేత్రం. వారు ఈ క్షేత్రాన్ని ఎప్పుడూ విడిచి వెళ్లకుండా ఉంటారు. భృగు మహర్షి చేసిన అవమానాన్ని తట్టుకోలేక శ్రీమహాలక్ష్మి వైకుంఠాన్ని విడిచి సహ్యాద్రి పర్వత ప్రాంతాల్లోని కొల్హాపూర్లో వెలిశారని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఈరోజు మనం అమ్మవారికి నిత్య అలంకరణలో వాడే నగల గురించి తెలుసుకుందాం. వాటి పిక్చర్స్ సేకరించి నేను మీకోసం షేర్ చేస్తున్నాను. ఇది అమ్మవారికి నిత్య అలంకరణలో మరియు ఉత్సవాలప్పుడు ఉపయోగించే కిరీటం. తరువాతది అమ్మవారి శ్రీ యంత్రం పొదగబడి ఉన్న హారం, అమ్మవారి మంగళసూత్రాలు, అలాగే ఇవి బాజుబంద్ వంకీలు, ఇవి అమ్మవారి కుండలాలు, చంద్రహారం, దీన్ని బోర్మాల అంటారు. ఇది కూడా ఒక పూసల హారం. ఇది అమ్మవారి వెనుక అలంకరించే ప్రభ. అలాగే ఇవి ముత్యాల హారం, అమ్మవారి మంగళసూత్రాలు, కంఠానికి అలంకరించే హారం, అలాగే కాసుల పేరు. దసరా నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారు అష్టదశ భుజాలతో కూడిన మహాలక్ష్మి అలంకారంలో ఎరుపు రంగు చీరతో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి అల్లపు గారెలు నివేదనగా చేస్తారు. ఇప్పుడు మనం అల్లపు గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా నేను 5-6 గంటల ముందు మినప్పప్పు నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఇవి శుభ్రంగా కడుక్కొని గ్రైండ్ చేసుకుందాం. మీకు గారెలు డీటెయిల్ రెసిపీ నా ఛానల్లో ఉంది, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇందులో అల్లం మరియు పచ్చిమిర్చి వేస్తున్నాను, అలాగే కొత్తిమీర మరియు పుదీనాకు ఇవి వేసి ఒకసారి కలుపుకుందాం. గారెల పిండిని కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి, గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. పల్చగా అయిపోతే గారెలు సరిగ్గా రావు. ఇదంతా ఒకసారి కలిపేసుకొని మనం గారెలు వేసుకుందాం. ఈలోపు మనం ఆటేసుకొని స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకుంటే గారెలు చాలా త్వరగా వేసేసుకోవచ్చు. ఇది నేను హ్యాండ్ పైనే చేస్తున్నాను. నాకు క్లాత్ ఆర్ పేపర్ మీద అలవాట్లేదు. కొంచెం చెయ్యి తడి చేసుకొని వాటర్తో ఇలా చిన్న బాల్లా చేసుకొని చేతి మీద ఒత్తుకొని గారె వేసేసుకుంటున్నాను. ఇందులో మనం మసాలా ఏం వాడము కదా, నైవేద్యానికి పెట్టేటప్పుడు ఆనియన్స్ వాడకూడదు కూడా. ఇలా అన్నీ వేసేసుకొని మనం నివేదన చేసుకుందాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. రేపు మనం కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మి అమ్మవారి గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. అలాగే 4వ రోజు అలంకారం గురించి కూడా తెలుసుకుందాము. మీరు కూడా దసరా నవరాత్రుల్లో ఎలా పూజ చేసుకుంటున్నారు, అలాగే నైవేద్యాలు ఏం చేస్తున్నారు అనేది నాకు డెఫినెట్గా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.